ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ నుండి మార్చి 22వ తేదీ వరకు గల వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో మీరు వృత్తికి సంబంధించిన ప్రతి పరిస్థితిలో అదృష్టాన్ని పొందుతారు. మీరు మీ పై అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. మీ కోరికల్లో ఒకటి నెరవేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో మీరు గొప్ప విజయం సాధించవచ్చు. మీ పని ప్రశంసించబడుతుంది. ఉన్నతాధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ వైవాహిక సంబంధంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. మీరు ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. మీ గౌరవం మరియు ఖ్యాతి పెరుగుతుంది. రాజకీయాలు మరియు పరిపాలనతో సంబంధం ఉన్నవారు ఉన్నత పదవుల్ని పొందవచ్చు. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రమాదకర పెట్టుబడుల నుండి కూడా మీరు ప్రయోజనాల్ని పొందుతారు. అలాగే ఈ వారం ప్రారంభంలో మీకు తలనొప్పి రావచ్చు. ఎవరి సలహాని గుడ్డిగా నమ్మవద్దు. చిన్న విషయాల్ని తీవ్రంగా పరిగణించండి. మీ మనస్సులో అశాంతి అనుభూతి ఉంటుంది. ఏకాగ్రత లేకపోవడం వల్ల మీ పని తప్పు కావచ్చు. సోమవారం వ్యాపారంలో నగదు లేకపోవడం వల్ల మీరు వ్యాపారంలో మందగమనాన్ని అనుభవించవచ్చు. చిన్న సమస్యలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వకండి. మీ దినచర్యని క్రమబద్ధంగా ఉంచండి. మీరు చెడు అలవాట్ల వైపు మొగ్గు చూపవచ్చు. మీరు శరీరంలో అలసటని అనుభవిస్తారు. మీరు వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 20వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.